ఓం శాంతి 7/1/24 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 31/12/97 బాబా చెప్తున్నారు. ఈ నూతన సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి, సఫలం చేయండి, సఫలతను పొందండి. ఈరోజు బాప్దాదా నవ జీవితం కల శ్రేష్ఠ ఆత్మలకు, నవయుగ రచయితలైన ఆత్మలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను అందిస్తున్నారు. ప్రపంచం కొరకు నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పిల్లలైన మీ మనసులో నూతన యుగం గుర్తుకు వస్తుంది. ఎలా అయితే నూతన సంవత్సరం రేపు రానున్నదో అలాగే నూతన యుగం కూడా రేపు రానున్నది. మా నూతన యుగం వచ్చేస్తుంది అన్న స్మృతి కలుగుతోందా? ఎలా అయితే నేటి నూతన సంవత్సరం కొరకే మనుషుల మనసులో సంతోషం ఉందో, అల్పకాలిక ఉత్సాహం ఉందో, అలా మీకు నూతన యుగం రానున్నది అని సదాకాలిక సంతోషం ఉంది. డ్రామా అనుసారంగా ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అన్న స్మృతి స్పష్ట స్మృతి అనుభవం అవుతుందా? లేక కేవలం నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారా? నూతన సంవత్సరము నూతన యుగాన్ని గుర్తు తెప్పిస్తుంది కదా. కొత్త సంవత్సరం కొత్త యుగాన్ని గుర్తు తెప్పిస్తుంది. రేపు మేము ఎలా అవుతాము అన్న ఈ ఉల్లాస ఉత్సాహాలు మనసులో ఉన్నాయా? మీ నూతన శరీరం అనే డ్రెస్ మీ ముందుకు వస్తుందా? నూతన యుగంలో మీ నూతన శరీరం ఎంత సుందరంగా ఉండేదో గుర్తుందా? ఎటువంటి యుగమో ఎటువంటి రాజ్యము ఉండేది? ప్రకృతి దాసీగా ఎలా ఉండేది? ఎంత సతో ప్రధానంగా ఉండేది? ఇవన్నీ గుర్తున్నాయా? ఆ రాజ్య అధికారి స్థితి యొక్క స్మృతి స్పష్టంగా ఉందా? ఆ కొత్త ప్రపంచం ఎంత సుందరంగా ఉందో కనిపిస్తూ ఉందా? ఒక్క క్షణకాలంలో మీ రాజ్య అధికారాన్ని అనుభవం చేయగలరా? లేక చేస్తున్నారా? ఒక్క క్షణంలో నవయుగంలోకి వెళ్ళిపోండి. వెళ్ళడం వస్తుందా అని అడుగుతున్నారు బాబా. ఎన్నిసార్లు ఆ రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారో గుర్తుందా అని అడుగుతారు బాబా. గుర్తుందా? గుర్తులేదు. అన్నిసార్లు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాం కదా. బాబా అంటారు, గుర్తుందా? మీ రాజ్యం ఎంత ప్రియమైందో అనుభవం చేయండి. అది అతీతమైంది కూడా మరియు ప్రియమైంది కూడా. ఒక్క క్షణంలో మీ రాజ్యము మరియు మీ విశ్వరాజ్య అధికారి స్వరూపం స్మృతిలోకి రావాలి. వారు కొత్త సంవత్సరంలో ఒకరికొకరు అల్పకాలికమైన కానుకలను ఇచ్చుకుంటారు. కానీ బాబా నవయుగాన్ని విశ్వరాజ్య అధికారాన్ని కానుకగా ఇస్తారు. అక్కడైతే అల్పకాలికంగా ఇచ్చుకుంటారు నవయుగం అంటే కొత్త సంవత్సరానికని. కానీ బాబా మనకి ఏకంగా కొత్త యుగాన్ని కానుకనిస్తున్నారు. ఈ అవినాశి కానుక ఈ సమయంలో మీ అందరికీ బాబా ద్వారా లభించడం అనేది అనివార్యమైన విధిగా భవిష్యత్తుగా అవుతుంది. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. అచంచలమైంది, అఖండమైంది. మరి ఇటువంటి కానుక లభించింది కదా. ఈ కానుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. దొంగలెవరూ ఈ కానుకను తీసుకోకూడదు. అందరి దగ్గర డబల్ లాక్ ఉంది కదా. బాబా అడుగుతున్నారు, ఈ కానుక ఎవరు పట్టుకెళ్ళిపోకుండా అందరి దగ్గర డబల్ లాక్ ఉందా అని అడుగుతున్నారు బాబా.
ఈ రోజుల్లో సింగిల్ లాక్ పనిచేయడం లేదు కదా. సింగిల్గా వేస్తుంటే దొంగలు ఏం చేస్తున్నారు, పగలగొట్టుకుని వచ్చేస్తున్నారు. డబల్ లాక్ కావాలి, గాడ్రేజ్ లాక్ కాదు. గాడ్రేజ్ లాక్ కాదు, గాడి యొక్క లాక్ కావాలి. అర్థమైందా? గాడ్రేజ్ తాళించి అన్నిటిలోకి గొప్పదంట. అది కూడా కాదు, గాడి యొక్క లాక్, తండ్రి యొక్క లాక్ కావాలి. ఎవ్వరూ తీయలేని లాక్ను గాడ్ ఇచ్చారు. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే దొంగలు వచ్చేస్తారు. దొంగలు కూడా తెలివైన వారిగా ఉంటారు. ఈరోజు వీరి లాక్ డీలాగా ఉంది అని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. కనుక నిర్లక్ష్యంగా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఎలా ఉండకండి, లాక్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి అని చెప్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో స్వయం కొరకు మరియు సేవ కొరకు ఏవైనా కొత్త ప్లాన్లు తయారు చేశారా? కాన్ఫరెన్సులు చేయడం, డైలాగు కార్యక్రమాలు చేయడం, ఇవైతే చేస్తూనే ఉన్నారు. కానీ ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేశారా? బాప్దాదా ఈ కొత్త సంవత్సరంలో దేశ విదేశాల్లో వెరైటీ వర్గాల విశేష ఆత్మలతో కూడిన పుష్పగుచ్చాన్ని చూడాలని అనుకుంటున్నారు. వర్గాల సేవ చాలా చేశారు కదా. ఇప్పుడు ప్రతి వర్గం నుండి ఒక్కొక్క రత్నాన్ని తయారు చేయండి. ఒక వర్గం కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకని? ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంది కనుక ఏ వర్గం వారు మా వర్గం మిగిలిపోయింది అని ఫిర్యాదు చేయకూడదు. ప్రతి ఒక్క వర్గం యొక్క విశేష ఆత్మను తయారు చేయాలి. వారు మైక్గా పనిచేయాలి. ఎందుకంటే సమయం సమీపంగా వచ్చే కొద్దీ అన్ని ధర్మాల, అన్ని వర్గాల వారి నోటి నుండి తండ్రి వచ్చారు అన్న ఒకే ధ్వని వెలువడాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఈ సంగమ యుగంలోనే ధర్మస్థాపకులందరిలో అన్ని వర్గాల వారిలో బీజం పడాలి. వారు తమలో ఎంత శక్తిని తీసుకువెళ్తారంటే మరలా తమ సమయంలో వర్గము లేక ధర్మాలకు ఆవిష్కరణకర్తలుగా అవుతారు. కనుక అన్ని బీజాలను మీరే తయారు చేయాలి. వారు సమయం వచ్చినప్పుడు తమ డిపార్ట్మెంట్కు నిమిత్తంగా అవుతారు. ఎందుకంటే బీజం బాబా మరియు బ్రాహ్మణ ఆత్మలైన మీరు, బీజం బాబా మరియు బ్రాహ్మణాత్మలైన మీరు కాండం. సర్వాత్మలు బీజము మరియు కాండం ద్వారానే వెలువడతాయి. కనుక దేశ విదేశాల వారు ఇటువంటి పుష్పగుచ్చాన్ని బాబా ముందుకు తీసుకురండి. ఒక్కొక్క శాంపుల్ను తీసుకురండి. సింపుల్ శాంపుల్ను చూసి ఇతర అనేకులు స్వతహాగానే తయారవుతారు. కానీ ప్రతి ఒక్కరూ పవర్ఫుల్ మైక్గా అవ్వాలి. కనుక బీజం నుండి, ధర్మం నుండి, వర్గం నుండి లేక వెరైటీ పూలతో కూడిన పుష్పగుచ్చమనండి ఇటువంటి దాన్ని తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా కదా. తయారు చేస్తారా? మరి తయారు చేయరా పిల్లలు? తప్పకుండా తయారు చేసి చూపించాలి. బాబా చెప్తున్నారు, ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అప్పుడే విశ్వ కళ్యాణకారులు లేక సర్వాత్మల ఉద్ధారమునకు నిమిత్తమైన వారు అని అనబడుతుంది. ఒక్క శాఖ కూడా తక్కువ కాకూడదు. అన్ని శాఖలు కావాలి. మీ నవయుగంలో ఏ వర్గం ఉండదు. కానీ ఆ ఆత్మలలో కూడా ద్వాపర యుగంలో కానీ లేక కలియుగంలో కానీ ఎవరైతే ఆవిష్కరణకర్తలుగా నిమిత్తమయ్యారో వారికి శక్తి మీ ద్వారానే లభించాలి.
ఎలా అయితే అన్ని ధర్మాల పితలు మీ ముందు బాబా జెండాను, ప్రత్యక్షతా జెండాను ఎగరవేయడంలో సహయోగిలుగా అవుతారో, అలాగే అన్ని వర్గాల వారు కూడా ప్రత్యక్షతా జెండాని ఎగరవేయడంలో సహయోగిలుగా అవుతారు. సర్వుల సహయోగం ద్వారా సుఖమయీ ప్రపంచ స్థాపన అని అప్పుడే అంటారు. సహయోగిలుగా అవుతున్నారు, కానీ వారిలో నుండి ఇప్పుడు విశేష ఆత్మలను సహయోగంలో ముందుంచండి, నిమిత్తంగా చేయండి. నిమిత్తులుగా తయారు చేసే బీజాన్ని వేయండి. ఏం చెయ్యాలో అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. అర్థమైందా? విదేశాల్లో కూడా ఇప్పుడు విఐపీలు లేక విఐపీల కనెక్షన్ అయితే సహజమైపోయింది కదా, కష్టం కాదు కదా. కష్టమా లేక సహజమా? కనుక మీరందరూ మరలా వచ్చే కొత్త సంవత్సరానికి వచ్చినప్పుడు బాప్దాదా ఆ సంవత్సరం యొక్క బహుమతిగా ఈ పుష్పగుచ్చాన్ని చూడాలనుకుంటున్నారు కదా. వెరైటీ వెరైటీ ఆత్మల్ని తీసుకురావాలి అని ఒక సంవత్సరం సమయాన్ని ఇచ్చాము, తక్కువేమీ కాదు. భారతదేశంలోని వారు కూడా మరియు విదేశంలోని వారు కూడా చేస్తారా? చెప్పండి. అలాగే తప్పకుండా చేస్తాము, జరిగే తీరుతుంది అని చెప్పండి. కేవలం మీరు నిమిత్తంగా అవ్వాలి అంతే. డబల్ విదేశీలు చెప్పండి. విదేశీలందరూ చప్పట్లు కొట్టండి. అచ్చా, ముందుగా విదేశీయులు చేస్తారో, ముందుగా దేశీయులు చేస్తారో లేక విదేశీయులు చేస్తారో చూస్తాము. ఎంత పెద్ద పుష్పగుచ్చాన్ని తయారు చేస్తారో కూడా చూస్తాము. సరేనా అని అడుగుతున్నారు బాబా. దేశం వాళ్ళు చేస్తారా, విదేశాల వాళ్ళు చేస్తారో చూస్తాను అని చెప్తున్నారు అన్నమాట కదా. బాబా చెప్తున్నారు, బాబా చెప్తున్నారు సరేనా. నలువైపుల్లోని వారందరూ వింటున్నారు. దేశీయులు కూడా వింటున్నారు, విదేశీయులు కూడా వింటున్నారు. ఇప్పుడు ఉల్లాసం వస్తూ ఉంది. ఇది చేస్తాము, అది చేస్తాము అని మనసులో ప్లాన్లు తయారు చేసుకుంటున్నారు. అచ్చా, ఇది విశ్వసేవ కొరకు, స్వయం కొరకు ఏం చేస్తారు? ఆ ప్లాన్ కూడా తయారు చేసుకుంటారు కదా. ఎందుకంటే ఒకవేళ స్వకల్యాణానికి సంబంధించి శ్రేష్ట ప్లాన్ను తయారు చేసుకోకపోతే విశ్వసేవలో సెకాస్ లభించజాలదు. బాప్దాదా అందరి మనసులో ఉన్న ఉల్లాస ఉత్సాహాలను చూసి చెప్తున్నారు. గోల్డెన్ జూబ్లీ వారైనా, సిల్వర్ జూబ్లీ వారైనా లేక మరే జూబ్లీ వారైనా అందరూ మేము బాబా సమానంగా అయ్యి చూపిస్తాము అని మనసులో ఉల్లాస ఉత్సాహాలతో ప్రతిజ్ఞ చేశారు కదా. అందరూ ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. డబల్ విదేశీయులు ప్రతిజ్ఞ చేశారా? అందరూ చేతులు ఊపారు. అచ్చా, అభినందనలు. ప్రతిజ్ఞనైతే చాలా మధురంగా, చాలా మంచిగా, చాలా ప్రేమగా, చాలా శక్తిశాలిగా చేశారు. చేసిన ప్రతిజ్ఞను ఇప్పుడు కేవలం నిలుపుకోవాలి. ప్రతిజ్ఞను చేసేవారు ఆ సమయంలో చాలా ఉల్లాస ఉత్సాహాలతో చేస్తారు, చాలా ధైర్యంతో కూడా చేస్తారు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది? ఒక్కసారి మాయ ఎలుక రూపంలో వస్తుంది, ఒక్కోసారి పిల్లి రూపంలో వస్తుంది. పిల్లి ఏం చేస్తుంది? మ్యావ్ మ్యావ్ అంటుంది కదా. మరి పిల్లలు ఏం చేస్తారు? నేను నేను మై 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 అంటే నేను 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 అని అంటారు. కనుక ఇలా పిల్లిలా మ్యావ్ మ్యావ్ అని అనకండి. ఎలుక ఏం చేస్తుంది? ఏమీ ఆలోచించకుండా దేన్ని పడితే దాన్ని తినేస్తుంది, కొరుకుతుంది. మరి మాయ కూడా పిల్లల ఖజానాను కొరికి తినేస్తుంది. ఒక్కోసారి సింహం వస్తుంది. సింహం ఏం చేస్తుంది?
నిర్భయలతో భయాన్ని కలిగిస్తుంది, నిర్భయల్లో భయాన్ని కలిగిస్తుంది. అంటే పిల్లలు ధైర్యంతో చేయాలి. కానీ పిల్లలకి మధ్య మధ్యలో ఏమవుతుందట, ఒక్కోసారి మాయ ఎలుక రూపంలో వచ్చి కొరుకు తినేస్తుందట, ఒక్కోసారి పిల్లి రూపంలో నేను నేను అనే రూపంలో వస్తుందట, ఒక్కోసారి సింహం రూపంలో వస్తుందట కదా. నిర్భయంగా ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతారట. సర్వశక్తివంతులైన పిల్లలను దుఃఖితపరుస్తుంది. ఇలా చెయ్యకండి, దానిని రానివ్వకండి, డబల్ లాక్ వేసి ఉంచాలి. ఈ సంవత్సరం దేనిని రానివ్వకూడదు అంటున్నారు. అందుకని సింహం కానీ ఎలుక కానీ పిల్లి కానీ అంటే మాయ ఏ రూపంలోనూ రాకుండా బాబానే డబల్ లాక్ కదా, గాడ్రేజ్ తాళం కాదు, గాడ్ అనే డబల్ లాక్ వేసి ఉంచండి. అప్పుడు మీరు పురుషార్థంలో ముందుకు వెళ్తారు అని చెప్తున్నారు బాబా. ఈ సంవత్సరాన్ని అన్ని విషయాల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నప్పుడే ముక్తిధామంలోకి వెళ్తారు. ఇందుకొరకు ఏం చేస్తారు? చాలా చిన్న విషయం, పెద్దదేమీ కాదు. సఫలం చెయ్యండి, సఫలతను పొందండి అని బాప్దాదా చిన్న స్లోగన్ ఇస్తున్నారు. అర్థమైందా? సఫలం చెయ్యండి, సఫలతను పొందండి కదా. బీజం వేస్తే ఫలం లభిస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే సఫలం చేసుకుంటామో అప్పుడే సఫలత లభిస్తుంది. ఏం సఫలం చేయాలి? మీ వద్ద ఏదైతే ఉందో, మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో, సమయము, సంకల్పాలు, శ్వాస, తనువు, మనసు, ధనము అన్నిటినీ సఫలం చెయ్యండి. వ్యర్థంగా పోగొట్టొద్దు. అవసరమైన సమయంలో పనికొస్తాయిలే అని సంభాళించి పెట్టుకోవద్దు. సంకల్పాన్ని కూడా సఫలం చెయ్యండి. ఒక్కొక్క సంకల్పం ఇది సంపద. ధనం ఏ విధంగా స్థూల ప్రాపర్టీయో అలా సమయము, శ్వాస, సంకల్పాలు అన్నీ సూక్ష్మ ప్రాపర్టీ. ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు కదా. ధనం ఎలాగైతే స్థూల ఖజానా, ఇది సంకల్పాలేంటి? సూక్ష్మ ఖజానా. మనస సేవ ద్వారా కానీ, వాచ ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ సఫలం అవ్వాలి. కనుక ఎంత వరదానమును ఇస్తున్నారు కదా, కనుక ఎంత సఫలం చేశాను, ఎంత జమ చేశాను అన్నదాన్ని చెక్ చేసుకోండి. బాప్దాదా ఈ సంవత్సరము ఈ విశేష వరదానమునిస్తున్నారు. సఫలం చెయ్యండి మరియు కోట్లాను రెట్లుగా సఫలతను అనుభవం చెయ్యండి. సఫలం చెయ్యండి, కోట్లాను రెట్లుగా సఫలతను ఏం చేయండి? అనుభవం చెయ్యండి అని చెప్తారు బాబా. ఇంక అంతకన్నా ఏంటి కదా. ఒకటిస్తే కోట్లాను రెట్ల భాగ్యాన్ని బాబా మనకిస్తారు. కేవలం సత్యమైన మనసు ద్వారా ఈ ప్రత్యక్ష ఫలాన్ని సహజంగా ప్రాప్తి చేసుకోగలరు. సత్యమైన మనసును చూసి భోలానాథుడైన బాబా చాలా సహజంగా సంతోషపడిపోతారు. కనుక సఫలం చేసుకోండి. జ్ఞానధనము కదా, జ్ఞానధనము, శక్తుల ధనం, గుణాల ధనాన్ని ప్రతి సమయం సఫలం చేయండి. సఫలం చేయడం వస్తుందా, లేక అన్నిటినీ పక్కన పెట్టడమో, లేక కేవలం మీ వద్ద పెట్టుకోవడం మాత్రమే వస్తుందా? దాచుకోకండి, సఫలం చేయండి. అకస్మాత్తుగా అన్నీ జరుగుతాయి. ఎవరు రెడీగా ఉండాలి అని అంటున్నప్పుడు మీ వద్ద ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సఫలం చేసుకోండి. బాప్దాదాకు అవసరం లేదు, మీ కొరకు జమ చేసుకోండి. బాప్దాదైతే దాత. సఫలం చేయడం అనగా జమ చేయడం. ఎందుకంటే బాప్దాదా సమయ ప్రమాణంగా జమా ఖాతాను చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరి జమా ఖాతా బాప్దాదా వద్ద ఉంది. జమా ఖాతాలో ఏం చూశారు? మా వద్ద ఇది జమ అయ్యింది, అది జమ అయ్యింది అని చాలామంది పిల్లలు అనుకుంటారు లేక అంటారు.
జమా ఖాతాను పైకి చాలా బాగా వర్ణిస్తారు, కానీ బాబా దగ్గర ఉన్న జమా ఖాతాలో ఎవరు ఎంత చెప్పారో, ఎంతెంత ఉందని అనుకుంటున్నారో దానికంటే కూడా చాలా తక్కువగా జమ అయ్యింది. ఎందుకంటే అదే మొదటి పాఠం, నేను మరియు నాది అన్న భావం. నేను చేశాను, ఇది నా సేవ, ఇది నా కార్యము. జమ చేసుకునే సమయంలో జమ చేసుకుంటున్నాను అని వారు భావిస్తారు, కానీ అది ఆటోమేటిక్గా జమా ఖాతా నుండి తొలగిపోయి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్ సూక్ష్మ మిషనరీ. బాబా చేయించారు, బాబా సేవ. నా సేవ కాదు, నేను చేశానని అనుకోకూడదు. నేను ఇది చేశాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అని వర్ణించకండి. ఈ నేను అనేది ఉండకూడదు. ఈ నేను అనేది ఏం చేస్తుంది? పెద్ద ఖాతాలోకి తీసుకెళ్ళిపోతుంది. బాబా సేవ, బాబా చేయిస్తున్నారు, ఇదే స్మృతి ఉండాలి. బాబా బాబా అని అంటుంటే కోట్లాను రెట్లుగా జమ అవుతుంది. నేను నాది అని అంటూ ఉంటే అది ట్రాన్స్ఫర్ అయ్యి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది. ఈ ఆటోమేటిక్ మిషనరీ చాలా వేగవంతమైంది. మీకు తెలియని కూడా తెలీదు. చాలా స్వచ్ఛమైన మనసు కలవారు, మైఫన్ నుండి అతీతంగా ఉన్నవారే ఈ చెక్కింగ్ను చేయగలరు. ఆదిలో స్థాపనా సమయంలో ఆది రత్నాలు ఎవరైతే వెలువడ్డారో, సేవలో వెలువడ్డారో వారిలో ఏ భావం ఉండేది? ఏ మాట వెలువడుతుండేది? మైపన్ ఉండేదా? బాబా బాబా అని అనేవారు ఆది రత్నాలు. అప్పుడే బాబా వారసులుగా అయ్యారు. ఈరోజు బాబా సేవకు అర్జులుగా ఎవరైతే అయ్యారో వారు బాబా బాబా అని అన్నదానికి రుజువని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాప్దాదా వద్దకు వారసుల క్వాలిటీ కలవారు చాలా తక్కువ మంది వస్తారు. ఎందుకని? బాబా మరియు మైపన్ అనేది కలిసిపోతుంది కనుక బాప్దాదా ఈ సంవత్సరం గొప్ప మనసుతో ఈ వరదానం ఇస్తున్నారు. ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంతా జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి, సఫలం చేసుకోండి, సఫలతామూర్తిలుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఇప్పుడు ఏ ఉత్సవాన్ని జరుపుకున్నారు? సిల్వర్ జూబ్లీ, రజతోత్సవ వేడుక. సిల్వర్ జూబ్లీని జరుపుకున్నవారు చేతులెత్తండి. ఎవరి ఉత్సవం జరిగిందో వారు చేతులెత్తండి. 2 వేడుకలను జరుపుకున్నారు, భారతదేశానికి కూడా విదేశానికి కూడా. ఇలా వేడుక జరుపుకోవడం అనగా మీకు మీరే పక్కా ప్రతిజ్ఞ అనే స్టాంప్ను వేసుకోవడం. ఉత్సవాన్ని జరుపుకున్నారు. బాప్దాదా కూడా ఈ దృశ్యం మంచిగా అనిపిస్తుంది. అలాగే ఏ సంకల్పం అయితే చేస్తారో దానికి ఆల్మేట్రీ గవర్నమెంట్ వారి స్టాంపును ఎలా వేసుకోవాలంటే అది సదా అవినాశిగా అచంచలంగా ఉండాలి. జరుపుకోవడం అనగా చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం. మరి అటువంటి స్టాంపును చాలా గట్టిగా వేసుకున్నారా, లేక ఊడిపోయే బలహీనమైన స్టాంపును వేసుకున్నారా? పక్కాగా వేసుకున్నారా? సిల్వర్ జూబ్లీ చేసుకున్న కుమారులు చాలా బాగా చేతులు ఊపుతున్నారు. ఉత్సవాన్ని చాలా పక్కాగా జరుపుకున్నారా? మంచిది. ఈ దృశ్యాన్ని మర్చిపోకూడదు కదా. ఎప్పుడైనా ఏదైనా బలహీనత వచ్చినట్లయితే మీ ఉత్సవ ఫోటోను మీ ముందుకు తీసుకురావాలి. బలహీనత వచ్చిందంటే ఆ ఫోటోను ముందు పెట్టుకోండి. ఓహో, నేను అప్పుడు ఈ పురుషార్థం చేస్తాను, ఇలా తయారవుతానని బాబాకు చెప్పాను కదా, నేను తయారవ్వాలి అని. ప్రతి ఒక్కరి ఫోటోను తీస్తారు కదా, ఆ ఫోటో అందరికీ లభిస్తుందా?
ఊరికే ఫోటోని తీయడం జరగదు, అవసరం కోసం ఫోటోని తీయడం జరుగుతుంది. ఫోటో ఎందుకు తీస్తారంటే అటువంటి సమయం ఏదైనా వస్తే ఆ ఫోటోను ఎదురుగా పెట్టుకోవాలి కదా, గుర్తు తెప్పిస్తుంది ఫోటో. నువ్వు ఈ పురుషార్థం చేస్తాను అని ఇలా చెప్పావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని. అంతేగాని అవసరమైన సమయంలో గుర్తు కూడా రానంతగా అలమరీలో లోపల పెట్టుకోవడం కాదని చెప్తున్నారు బాబా. ఇది అన్నిటికంటే పెద్ద బహుమతి. ఇది స్మృతిని కలిగించేదానికి గుర్తు. అచ్చా, డబల్ విదేశీయులు ఏ అద్భుతాన్ని చేస్తారు? డబల్ విదేశీయులు ఎటువంటి అద్భుతాన్ని చేసి చూపించాలంటే భారతదేశానికి మైకిలిగా అయ్యే అటువంటి ఆత్మలకు సందేశాన్ని ఇవ్వండి. ఎందుకంటే భారతదేశపు మైకులకు కూడా ప్రభావం ఉంది, కానీ విదేశీ మైకుల ప్రభావం రెట్టింపుగా వస్తుంది అని చెప్తున్నారు బాబా. కనుక డబల్ విదేశీయులు అటువంటి మైకులను తయారు చేయాలి. చేస్తారా అని అడుగుతున్నారు బాబా. చేస్తారా? మరి చేయరా? చేస్తారు కదా. రాబోయే సంవత్సరం మైక్ రావాలి. అంతేగాని కేవలము భాషణ చేసి వెళ్ళిపోయే అటువంటి వారు తయారవ్వడం కాదు, సంబంధంలో సమీపులుగా ఉండాలి. జ్ఞానయోగాల్లో నిమిత్తంగా అయినప్పటికీ, జ్ఞానయోగాల్లో నియమితులుగా అయినప్పటికీ నిజంగా ఇది ఈశ్వరీయ కార్యమని భావించాలి. ఇటువంటి జీవితాన్ని తయారు చేసుకోవాలని ఉంది, కానీ నాలో ధైర్యం తక్కువగా ఉంది అని అనుకుంటారు. అందుకు కూడా అభ్యంతరం లేదు. ఇతరుల కొరకు నిమిత్తంగా అవుతూ స్వయం కూడా తప్పకుండా తయారైపోతారు. రెగ్యులర్ విద్యార్థిగా అవ్వరు, కానీ సేవా బలం ద్వారా ఇతరులకు నిమిత్తంగా అవుతూ ఆ ప్రభావంతో తయారైపోతారు. మరి డబల్ విదేశీయులు విన్నారా? ఏ దేశం ఇందుకు నిమిత్తంగా అవుతుందో ఇప్పుడు చూస్తాము. ఏ దేశమైతే నిమిత్తంగా అవుతుందో దానికి అవార్డు ఇస్తాము అని చెప్తున్నారు బాబా. సర్వ నవయుగ విశ్వ అధికారులు నవ జీవితం ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే ఆత్మలకు సదా సఫలం చేసుకోవడం ద్వారా సఫలతామూర్తులుగా అయ్యే ఆత్మలకు సదా స్వయం చేసిన ప్రతిజ్ఞలు సాకారులోకి తీసుకువచ్చే అచంచల అఖండ స్వరూప ఆత్మలకు సదా ఉత్సవంలో ఉంటూ ఇతరులకు కూడా ఉత్సవం ద్వారా ఉత్సాహాన్ని కలిగించే ఆత్మలకు నూతన సంవత్సరానికి మరియు నూతన యుగ స్థాపనకు బాప్దాదా యొక్క శుభాకాంక్షలు. అలాగే ధైర్యం పెట్టుకుని ధైర్యం ద్వారా ముందుకు వెళ్ళి బాబా నుండి సహాయం పొందే అటువంటి పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. రాత్రి 12 గంటల తర్వాత బాప్దాదా పిల్లలందరికీ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విశ్వంలోని అన్ని మూలల్లో ఉన్నవారికి, విశ్వంలోని నలువైపులా విశేషంగా నవ జీవితంలో ఉండే అందరికీ నూతన సంవత్సరంతో పాటుగా నూతన యుగానికి శుభాకాంక్షలు. బ్రాహ్మణ పిల్లలకైతే ప్రతిరోజు ప్రతి క్షణం కొత్తది. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు. ఇలా ప్రతి క్షణం మీ సంకల్పాన్ని అయితే చేస్తారో, ఇలా ప్రతి క్షణం ఏ సంకల్పంనైతే చేస్తారో, ఏ కర్మనైతే చేస్తారో ఆ ప్రతి కర్మకు సంకల్పానికి అభినందనలు. సంపర్కంలోకి వచ్చిన వారికి సదా అభినందనలు అన్న ఈ పాటను పాడుతూ ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఎవరైతే లభించారో, ఎవరైతే తోడుగా ఉంటారో వారందరికీ సదా సంతోషానికి చెందిన దిల్కుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండాలి. మనసుతో సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉండాలి.
సేవలో అందరికీ సంతోషమనే ఖజానాను పూర్తిగా నింపి పంచుతూ ఉండాలి కదా. దిల్కుష్ మిఠాయి పెట్టాలి, మనసుతో డ్యాన్స్ చేస్తూ ఉండాలి. అలాగే సేవలో సంతోషమనే ఖజానాను పూర్తిగా నింపుతూ ఉండాలి. ఇటువంటి నూతన జీవితము, నూతన ఉల్లాస ఉత్సాహాలతో కూడి ఉన్న నలువైపులా ఉన్న పిల్లలకు నూతన సంవత్సరంతో పాటు శుభాకాంక్షలు, గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. అచ్చా. ఓం శాంతి. వరదానము: దృఢ నిశ్చయపు ఆధారంతో సదా విజయులుగా అయ్యే బ్రహ్మ బాబాకు స్నేహి భవ. ఎవరైతే దృఢ నిశ్చయం ఉంచుతారో వారి నిశ్చయపు విజయం ఎప్పుడూ తొలగిపోజాలదు. పంచతత్వాలు కానీ లేక ఆత్మలు కానీ ఎంతగా ఎదుర్కొన్నా అవి ఎదుర్కొంటున్నాయి. కానీ మీరు పోనటువంటి నిశ్చయం ఆధారంగా ఎదుర్కొనే శక్తి ద్వారా ఆ ఎదుర్కోవడాన్ని ఇమిట్ చేసుకుంటారు. నిశ్చయంలో ఎప్పుడూ అలజడి ఉండజాలదు. అలా అచలంగా ఉండే విజయీ పిల్లలే తండ్రికి స్నేహిలు. స్నేహి పిల్లలు ఎప్పుడూ బ్రహ్మ బాబా భుజాల్లో ఇమిడి ఉంటారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: సర్వ ఖజానాల తాళపు చెవిని ప్రాప్తించుకోవాలనుకుంటే పరమాత్మ ప్రేమకు అనుభవజ్ఞులుగా అవ్వండి. ఎంత బాగుందో చూడండి. సర్వ ఖజానాల తాళపు చెవిని ప్రాప్తించుకోవాలనుకుంటే పరమాత్మ ప్రేమకి ఏమవ్వండి? అనుభవజ్ఞులుగా అవ్వండి. పరమాత్మని పొందితే సర్వ ఖజానాల యొక్క తాళం చెవి లభిస్తుంది. ఈరోజు 7వ పాయింట్: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితి స్థితిని అనుభవం చేయండి. ప్రతి విషయంలో, వృత్తిలో, దృష్టిలో, కర్మలో అతీతత్వం అనుభవం అవ్వాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా అతీతంగా, చాలా ప్రియంగా అనిపిస్తుంది అని అనిపించాలి. మాటకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఉండాలి, కానీ అన్నీ చేస్తూనే ఉండాలి. ఆత్మీక ప్రేమ ఉండాలి. నెంబర్ 1 అయిన బ్రహ్మతో పాటు మీరందరూ కూడా పరిస్థాలుగా అయ్యి పరంధామంలోకి వెళ్ళాలి. కనుక మనసు ఏకాగ్రతపై అటెన్షన్ పెట్టండి. ఆజ్ఞానుసారంగా మనసును నడిపించండి. బ్రహ్మ బాబాతో పాటు మనం పరంధామానికి వెళ్ళాలి అంటే మనసును ఏం చేయండి? ఏకాగ్రతపై అటెన్షన్ పెట్టండి. ఆజ్ఞానుసారంగా నడవండి, మనసును నడిపించండి. అప్పుడు బాప్ సమానంగా మనం తయారవుతాం. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమాను: నేను బ్రహ్మ బాబాకు స్నేహి ఆత్మను అనుకోండి. ఏంటి? నేను బ్రహ్మ బాబాకు స్నేహి ఆత్మను. ఆ యొక్క స్నేహాన్ని ఈ నెల అంతా మనం ఏం చేయాలి? ఈ నెల అంతా కాదు, మొత్తం మనం ఉన్నంతకాలం కూడా ఏం చేయాలి? బాబా యొక్క స్నేహాన్ని అనుభవం చేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.